మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 21ని పరిశీలిద్దాం. ఈ 10వ అధ్యాయంలో అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు తన దివ్యమైన విభూతులను అంటే తన ఐశ్వర్యాన్ని, తేజస్సును ఎలా సర్వంలోనూ చూడవచ్చో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు తన వైభవాన్ని వివరిస్తూ 12 మంది ఆదిత్యులలో నేను విష్ణువును, ప్రకాశించే వాటన్నిటిలో కిరణాలతో ప్రకాశించే సూర్యుడిని నేను, మరుత్తులు అనే వాయుదేవతలలో నేను మరీచిని, మరియు నక్షత్రాలలో నేను చంద్రుడిని అని చెబుతున్నాడు. దీని ద్వారా సృష్టిలోని ప్రతి సమూహంలోనూ అత్యంత శ్రేష్టమైనది, ముఖ్యమైనది తానేనని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. మనకు వెలుగునిచ్చే సూర్యుడు, చల్లదనాన్నిచ్చే చంద్రుడు వంటి గొప్ప శక్తులన్నీ తన స్వరూపాలే అని వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని గొప్పతనాన్ని చూసినప్పుడు వాటి వెనుక ఉన్న దైవత్వాన్ని గుర్తించాలి. సూర్యుని తేజస్సులో, చంద్రుని చల్లదనంలో భగవంతుని శక్తిని, వైభవాన్ని చూడగలగాలి. సర్వంలో శ్రేష్టమైనది భగవంతుడే అని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తోంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో ఎవరైనా ఒకరు అద్భుతంగా పనిచేస్తే వారిలోని ఆ నైపుణ్యాన్ని భగవంతుని ప్రసాదంగా భావించి గౌరవించాలి. ఉదయాన్నే సూర్యుడిని చూసినప్పుడు కేవలం ఒక దృశ్యంగా కాక భగవంతుని తేజస్సుగా భావిస్తే మనలో భక్తి, కృతజ్ఞత పెరుగుతాయి. ఇది మన దృష్టిని సానుకూలంగా మారుస్తోంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.